హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే క్యారమిల్ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఉండలను ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ క్యారమిల్ కొబ్బరి ఉండలను రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కొబ్బరి ఉండలు తింటే మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో వాళ్ళే అడుగుతారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ను తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుంది. కొబ్బరి పొడిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. రవ్వ పాలను పీల్చుకొని మెత్తబడేంత వరకు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఫ్రై అయింది కదా. ఉండలు తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసం 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం ఇష్టం లేని వారు బెల్లమైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. చక్కెర అంతా కరిగి ఇది ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు దీనిని బాగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలి. అలాగే మనం చేత్తో పిండిని తీసుకొని రౌండ్గా ఎలా అంటే ఉండలాగా అవ్వాలి. అప్పుడే ఇది రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొబ్బరి ఉండలకి పైన కొద్దిగా గార్నిష్ చేయడానికి ఇలా పిస్తా పప్పును తురుముకోవాలి. పీసెస్గా కట్ చేసుకునే బదులు ఇలా తురుముకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా తురుముకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది కూడా పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని రౌండ్గా ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. ఉండలు మరీ పెద్ద సైజులో కాకోకుండా ఇలా మీడియం సైజులో చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే చక్కెరను కరిగించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక సైడ్ అంతా మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కనుక చక్కెర తొందరగా కరిగిపోతుంది. చూడండి, చక్కెర అంతా కరిగి ఇలా క్యారమిల్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో బటర్ పేపర్ పెట్టుకొని రెడీగా ఉండాలి. లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అయినా తీసుకోండి. ముందుగానే రెడీ చేసుకున్న కొబ్బరి ఉండల్లో నుంచి ఒకదాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా స్పూన్తో ఇలా అనుకోవాలి. చూడండి, క్యారమిల్ అంతా ఉండకు అంటుకున్న తర్వాత దీనిని బటర్ పేపర్ మీద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా ఉండలను కూడా క్యారమిల్లో డిప్ చేసుకొని బటర్ పేపర్ మీదకి పెట్టేసుకోవాలి. ఒకవేళ క్యారమిల్ గట్టిగా అయిందంటే కనుక కొద్దిగా వేడి చేసుకొని తీసుకోండి. అన్నీ డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన తురుముకున్న పిస్తా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బటర్ పేపర్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే.
అంతే అండి, బయట కొంచెం క్రంచీ లోపల సాఫ్ట్గా ఉండే క్యారమిల్ కొబ్బరి ఉండలు రెడీ. చూడండి, చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఇవి చూడ్డానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.